మన ముమ్మడివారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పిఎస్సి సభ్యులు మన స్వాతంత్ర సమానులు శ్రీ పితాని బాలకృష్ణ గారికి, అలాగే మన ముమ్మడివారం ఐపోలవరం మండల అధ్యక్షులు శ్రీ మదిశెట్టి పురుషోత్తం గారికి, అలాగే మన ముమ్మడివారం మండల అధ్యక్షులు శ్రీ దోళ స్వామినాయుడు గారికి, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మడివారం టౌన్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర కార్యదర్శి మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి పండు గారికి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ యలమంచిలి బాలరాజు గారికి, ఇంకా మన పార్టీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న మన ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు మన బైలోపాలెం తీర్థాపల్లి గ్రామం నుంచి అందరూ కూడా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారే. అంటే అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అనేసి నేను ఎందుకు మెయిన్గా నొక్కి చెప్తున్నానంటే, ఈ సామాజిక వర్గం అనేది సతీష్ గారికి ఏదో ఆయన నాది అన్నట్టుగా ఉన్నారు, కానీ ఇది ఆయన్ని కాదు పితాని గారి అనేసి మనం చెప్పకూడదు. తర్వాత పెద్ద గ్రామాలు బైలోపాలెం తీర్థాల నుండి పల్లం అంటే దాదాపుగా మన నియోజకవర్గంలోనే మన సామాజిక వర్గం నుంచి పెద్ద గ్రామం, తర్వాత బొలసతిప్ప, తర్వాత మనదే. ఈ రోజునే అంటే పల్లం సోదరులు ఇంకా ఎక్కువ మంది రావాలి, కానీ మన పల్లం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఎవరో పేరు సతీష్, పాలక సతీష్ నిజంగా తమ్ముడు డెడికేషన్ చూసి నిజంగా తమ్ముడు నుంచి నేను నేర్చుకోలేమో అనుకున్నాను. నేను తమ్ముడితో మాట్లాడుతూ ఉంటే అంత డెడికేషన్ ఉంది పార్టీ పట్ల, చాలా డెడికేషన్ ఉంది. సో ఇప్పుడు అలాగా మా గ్రామంలో కూడా చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పవన్ కళ్యాణ్ లాగా, ఒక నాదెండ్ర మనోహర్ లాగా, ఒక పితాని బాలకృష్ణ లాగా పనిచేస్తున్నారు. పార్టీ కోసం అంత కష్టపడి పని చేస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా సామాజిక వర్గంలో మిగతా సామాజిక వర్గాలకి భయం లేదండి, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి మా సామాజిక వర్గంలో. ఆ డబ్బులు అదే ఎవరిదే జోబుల నుంచి పెట్టలేదండి, కానీ డబ్బులు ఏదో ఆయన ఇస్తున్నారన్న ఆలోచన జనాల్లో రుద్దేశారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళు ఎంత ప్రెజర్ అయ్యి ఎంత స్ట్రెస్ తీసుకుని వచ్చి ఉంటారో, వాళ్ళ కుటుంబాల పట్ల ఎంత స్ట్రెయిన్ తీసుకుని వచ్చారో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టికెట్ మనకు వస్తుందండి ఖచ్చితంగా, డ్యామ్ షూగా టికెట్ మనదండి. ఇక్కడ ముమ్మడివారం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచే ఇక్కడ మనం మెయిన్ గా ముఖ్యంగా నాయకులు చెప్తానండి, మేమందరం కార్యకర్తలు అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఉండవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. సో నేను కూడా ఇక్కడ ఎవ్వరు ఉండవాళ్ళు ఎవరు లేరండి. మెయిన్గా ఏంటంటే టికెట్ మనకు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కొంతమంది వస్తారు. అందరూ కావాలి, మనకి కాదనట్లేదు, మనకి అందరూ కావాలి, అందరూ కావాలి. ఇక్కడ అక్కడ గెలవాలి. కానీ మన అనుకునే కార్యకర్తని మనం ఎవరైతే చీకట్లో ఉన్నప్పుడు పార్టీని వెలుగులో తీసుకొచ్చారో ముమ్మడివారం నియోజకవర్గం బాలకృష్ణ గారు, ఈ పితాని బాలకృష్ణ గారు ఎలాగైతే ముమ్మడివారం నియోజకవర్గం చీకట్లో ఉన్న పార్టీని వెలుగులో ఎలాగైతే తీసుకొచ్చారు, మా గ్రామంలో నిజంగా చాలా పెద్ద వ్యవస్థ అనేది చాలా ఎక్కువ అండి. అయినా కానీ వీళ్ళందరూ వచ్చారంటే నిజంగా చెప్తున్నారు, వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా తెగించి వచ్చినట్టండి. ఏంటన్నారు, హౌసింగ్ రాదు మీకు, డబ్బులు ఆఫ్ చేస్తాం అనేసి అన్నారు. పోతే పోనే మన పార్టీ కట్టుకున్న పార్టీకి చెప్తాం. దయచేసి మీరు అందరికీ ఒకటి చెప్తున్నామంటే, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు వ్యక్తిగతంగా చేయక్కర్లేదు. మీరు మాకు వ్యక్తిగతంగా ఇప్పుడే కదా, మేమే కదండి, ఎవరు కూడా మా గ్రామం నుంచి ఎవరు వచ్చినా కానీ ఒకటి మంది మా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీయా, టీడీపీ పార్టీయా, జనసేన పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అనేది కాదు మాకు ముఖ్యం. మా పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అయినా సరే మా గ్రామం నుంచి కట్టుబడి ఉన్నామంటే ఒక్క రూపాయి, ఒక నయా పైసా కూడా ఆశించండి మా గ్రామం నుంచి. ఈ రోజునే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, వాళ్ళు గ్రామం నుంచి వస్తారు, పెట్రోలు ఎన్ని మొత్తం అంతా గ్రామం మీద పోతుంది వాళ్ళకి. కానీ ఈ రోజుని యాదృతిగానే మాకు బ్రతుకు గడవదండి.
అలాంటి పరిస్థితుల్లో ఎవరు జోబులో డబ్బులు వాళ్ళు పెట్టుకుని బండిలో పెట్టుకుని పోల్చుకుంటారు. కొంతమంది అయితే వైట్ నాలుగు వైట్ షర్ట్ వేసి లేకపోతే మా అన్నిలాగా వైట్ షర్ట్ వేసిన వాళ్ళని గుర్తించక్కర్లేదండి. నేను వాస్తవంగా చెప్తున్నాను, మమ్మల్ని గుర్తించక్కర్లేదు. చాలా మంది ఉన్నారండి బ్రతుకు తెరువును కూడా పక్కన పెట్టి ఇలా పోతే పోతే ఒక 500 పోతే ఖచ్చితంగా బాలకృష్ణ గారిని కలవాలి. ఆయన పార్టీ కోసం ఎంతైనా చేస్తున్నారు. ముమ్మడివారి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో పట్టుకునే ఉన్నారు ఆయన. మనం ఆయన కూడా ఉండాలి, నడవాలని సరే అందరూ వచ్చారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. తర్వాత టీడీపీ వాళ్ళు అంటే కొంత రాజకీయంగా వాళ్ళకి కొంత అనుభవం ఉంది కాబట్టి నేను వాళ్ళందరినీ ఆదరించాలి. మనం ఖచ్చితంగా మన టికెట్ వచ్చిన వాళ్ళందరినీ ఆదరించాలి, అందరినీ కలుపుకుని ముందుకు పోవాలి. కానీ మన కార్యకర్తలకి ఎక్కడ కూడా చిన్న చిన్న అభద్రతా భావం కూడా కలగకుండా మీరు అందరూ కాచుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను. అది తర్వాత మేము ముందు నుంచి కష్టపడ్డాము, పార్టీలో మాకు ఎటువంటి ఇది జరగట్లేదు అనే అది మాత్రం తీసుకురాకండి దయచేసి. నా ఎన్నదమ్ములు కాబట్టి తీసుకురాకండి. మా గ్రామం నుంచి వచ్చి మా మత్స్యకార అగ్ని క్షత్రియ కమ్యూనిటీ నుంచి వచ్చిన సోదరులకు మాత్రం మీరు ఎవ్వరు కూడా పార్టీ పరంగా మాకు ముందు వరుసలోనే కూర్చోబెట్టాలండి. మా కమ్యూనిటీని ఖచ్చితంగా చెప్తున్నాను. మా కమ్యూనిటీలో సతీష్ గారు అయినా మా కమ్యూనిటీ అయినా కానీ మా కమ్యూనిటీని వెనక పెట్టారండి. మా కమ్యూనిటీని వెనక పెట్టారు. కానీ మీరు దాన్ని గుర్తించి మీరు ఎదురు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 3 విభాగాలు పెట్టారండి. రాష్ట్ర స్థాయిలో 3 విభాగాలు పెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఒకటి వీర మహిళా విభాగం ఒకటి, ఇంకొకటి ఏమో చేనేత విభాగం ఒకటి, ఇంకొకటి మన మత్స్య వికాస విభాగం.